హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. రీసెంట్గానే మలయాళంలో మంచి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన గురువాయూర్ అంబలనడియల్ అనే సినిమా ఇప్పుడు హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్ లీడ్ రోల్స్లో జయ 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 హే లాంటి కామెడీ ఎంటర్టైనర్ని డైరెక్ట్ చేసిన విపిన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ సినిమాలో కథ ఏంటంటే విను దుబాయ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. తన బ్రేకప్ని ఓవర్కమ్ చేసే ప్రాసెస్లో అంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తాడు. అయితే అంజలి కన్నా తన అన్న ఆనందంతోనే విను చాలా చనువుగా ఉంటాడు. తనకి ఆ మ్యాచ్ ఆనందనే సెట్ చేశాడని, అలాగే తనకి తన ఎక్స్ గుర్తొచ్చినప్పుడు మోటివేట్ చేశాడని ఆనందన్ మీద చాలా అభిమానం పెంచేసుకుంటాడు. పెళ్లి దగ్గర పడుతుండడంతో ఇండియాకి వచ్చిన వినుకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. విపిన్ దాస్ ప్రీవియస్ మూవీ లాగే ఇందులో కూడా ఒక పాయింట్ వరకు కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. స్టార్టింగ్లో పృథ్వీరాజ్ క్యారెక్టర్తో చేయించే కామెడీ సీన్స్ మాత్రం కొంచెం అతిగా అనిపించినా చాలా వరకు సీన్స్ నవ్వుకునేలాగే ఉంటాయి. ఎస్పెషల్లీ బాసిల్ జోసెఫ్ క్యారెక్టర్కి ఒక ట్విస్ట్ రివీల్ అయినప్పుడు వచ్చే సీన్స్ అన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. అదే పాయింట్ మీద ఇంకొంచెం ఫన్ క్రియేట్ చేసుంటే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. కానీ సడన్గా సినిమా కొంచెం సీరియస్ టోన్లోకి మారిపోయి మధ్యలో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ప్రెజెంట్ చేసినా అవంతా నవ్వైతే తెప్పించవు. ఫస్ట్ హాఫ్లో ఉండే ఫన్ సెకండ్ హాఫ్లో ఉండకపోవడం ఈ సినిమాకు కొంచెం మైనస్ అయ్యిందని చెప్పాలి. ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ మీదే ఇంకొంచెం ఫన్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుని ఉంటే ఇది కూడా ఈ ఇయర్లో మలయాళం సినిమాల్లో ఇంకో బ్లాక్ బస్టర్ అయి ఉండేది. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం రొటీన్ అండ్ అన్వాంటెడ్ సీన్స్ వల్ల కొంచెం ట్రాక్ తప్పిన ఫీలింగ్ వస్తుంది. అలాగే క్లైమాక్స్లో బోలెడంత మంది యాక్టర్స్ని పెట్టి కన్ఫ్యూజన్ కామెడీ ట్రై చేసినా అది కూడా కొంచెం క్లమ్జీ అయిపోయినట్టు ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆనందంగా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ కొన్ని సీన్స్లో బాగానే చేసినా కొన్ని సీన్స్ తనకి కామెడీ సెట్ అవ్వలేదేమో అనిపించింది. బాసిల్ జోసెఫ్ తన సింపుల్ కామిక్ ఎక్స్ప్రెషన్స్తో బాగానే ఇంప్రెస్ చేశాడు. అనస్వర రాజన్ స్క్రీన్ మీద చూడడానికి చాలా అందంగా కనిపించినా తన రోల్ చాలా లిమిటెడ్గా ఉంది. నిఖిల విమల్ కూడా కొన్ని సీన్స్లోనే ఉన్న పర్ఫార్మెన్స్ మాత్రం బాగానే ఉంది. యోగి బాబు సెకండ్ హాఫ్లో కొన్ని ఫన్నీ సీన్స్తో నవ్వించాడు. ఇక మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికల్లీ ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. 2 సాంగ్స్ బాగానే అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ యావరేజ్గా ఉంది. ఎడిటింగ్లో కొన్ని అన్వాంటెడ్ సీన్స్ తీసేయాల్సింది. డైరెక్టర్ విపిన్ దాస్ తన ప్రీవియస్ మూవీలో క్రియేట్ చేసిన మ్యాజిక్ని ఈ సినిమాతో మళ్ళీ క్రియేట్ చేయలేకపోయాడు. తను సెకండ్ హాఫ్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. ఓవరాల్గా ఈ గురువాయూర్ అంబలనడియల్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే చెప్పొచ్చు. ఈ వీకెండ్కి ఒకవేళ మీకు కల్కి టికెట్స్ దొరకకపోతే హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని ఇంట్లోనే ఈ సినిమాని హాట్స్టార్లో చూసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.